వారం వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఈ వారం ఉగాది, రంజాన్ పర్వదినాలు కలిసి రావడం, సమ్మర్ సీజన్ స్టార్ట్ అవడంతో థియేటర్లలో సినిమాల సందడి మామూలుగా లేదు. చిన్న చితక చిత్రాలన్నీ వరుసగా సినిమా హాళ్లకు క్యూ కడుతున్నాయి. ఈ వారం థియేటర్లోకి వస్తోన్న చిత్రాలలో ముందుగా చెప్పుకోవాల్సింది గీతాంజలి మళ్లీ వచ్చింది. సూపర్ హిట్ గీతాంజలికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ఇది. పైగా అంజలి కెరీర్ లో 50వ చిత్రం. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందిన ఈ సీక్వెల్ మొదటి భాగానికి మించిన రీతిలో డబుల్ డోస్ ఫన్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ పంచుతుందని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. టైటిల్ రోల్ లో అంజలి కనిపించబోతోన్న ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, ఆలీ, రవిశంకర్, శకలక శంకర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకుడు. ఏప్రిల్ 11న గీతాంజలి మళ్లీ వచ్చింది విడుదలకు ముస్తాబవుతోంది. ఈ వారం థియేటర్లోకి వస్తోన్న చిత్రాలలో సుహాస్, కార్తీక్ రత్నం, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్య తారలుగా రూపొందిన శ్రీరంగ నీతులు కూడా ఉంది. ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్ ఈ చిత్రానికి దర్శకుడు. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాని ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు నుంచి రాబోతోన్న చిత్రాలలో రోటీ కపడా రొమాన్స్, మెర్సీ కిల్లింగ్ వంటివి కూడా ఈ వారం లిస్టులో ఉన్నాయి. అయితే తెలుగుతో పాటు తమిళ అనువాదాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది లవ్ గురు. పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం ఇది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ రొమాంటిక్ అవతార్ లో అలరించబోతున్నాడు. అతనికి జోడీగా మృణాలిని రవి నటించింది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగాను దుమ్ము రేపుతుంటాడు. ఈ టాలెంటెడ్ మ్యూజిషియన్ కమ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ డియర్. ఈ సినిమాలో జీవి ప్రకాష్ కి జోడీగా ఐశ్వర్య రాజేష్ నటించింది. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఏప్రిల్ 12న విడుదలకు ముస్తాబవుతోంది. మరోవైపు హిందీ నుంచి కూడా 2 సినిమాలు ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. అవే అజయ్ దేవగన్ మైదాన్, అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ బడే మియా చోటే మియా. ఈద్ కానుకగా మైదాన్ ఈ రోజే ప్రేక్షకుల ముందు వస్తే, బడే మియా చోటే మియా మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడిగా కనిపించబోతుండడం విశేషం.